మనం అక్కడ కిరణ్ హాస్పిటల్ విజిట్ చేసినాం. గౌరవ ఎమ్మెల్యే గారు చందర్ తమ్ముడికి రావడం చాలా మనందరికీ గర్వకారణం. ఇంత చిన్న వయసులో పాటు ఎమ్మెల్యే అయిండు, అనేక బాధలు పడి ఎమ్మెల్యే అయిండు. ఏది కానీ అందరు మనోళ్ళు కవర్ గారు ఒక్క నిమిషం అన్న అగ్గి ఎవరిని నడవని ఫస్ట్ అందుకే నీ కొడుకు రావాలి, నువ్వు అనుకుంటారు. మాకేమో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒకే ఒక్కడుగా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందుండి ఎన్నో వ్యయ ప్రయాస కోర్చి ఎన్ని అవమానాలు చేసినా కూడా ఒక పట్టుదలతోని ఒక సింగరేణి కార్మికునిగా ఎన్నో సమస్యలు కుటుంబంలో ఉన్న బయట ఎంతో మంది అవమానపరిచినా ఇబ్బందులు పెట్టినా కూడా ఒక పట్టుదల కొద్దీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహం కోసం కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా అందరినీ కూడా ఒక్కటి చేసి అంత వైభవంగా ఈ యొక్క ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి దాంట్లో అందరినీ కూడా పొందుపరిచి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులందరినీ కూడా సీనియర్ నాయకులు అందరినీ కూడా పేర్లతో కూడినటువంటి ఒక శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసి గోదావరి కనికే ఒక ఐకాన్ గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యాయామం చేసి వాళ్ళందరూ కూడా మనసు గట్టిగా శరీరం గట్టిగా అనే కాకుండా మనసు కూడా గట్టిగా చేసుకుని ఈ యొక్క ప్రాంతంలో వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ పర్సనల్ గా అభివృద్ధి కోసం ఒక ఆలోచనతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచన కొద్దీ ఒక జిమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా మంచి వ్యాసాలను మంచి రచనలను ఈ మహానుభావుల పుస్తకాలను ఇక్కడ ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో చదివేటువంటి పుస్తకాలను అన్నింటిని కూడా సమకూర్చి గొప్ప గ్రంథాలయాన్ని నడిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఒక సామాన్యమైనటువంటి ఒక కార్మికుడు ఇలా ఆమంచ గౌతమన్న ఇంత పెద్ద వ్యవస్థను నిర్వహించడం అనేది అభినందనదగ్గ విషయం. అందుకోసమే తప్పకుండా ఇటువంటి అన్నలకు ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా చేయూతనివ్వాలనేది ఇలా నేను ఈ యొక్క సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ రోజు ప్రత్యేకంగా దామర అనిల్ కుమార్ మరియు రామోజు రమేష్ బాబు దీన్ని డొనేట్ చేయడం చాలా సంతోషకరం. ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటి ఇక్కడ యువకులకు ఉపయోగపడేటి ఇంకా ఎన్ని చేసినా కూడా తక్కువనే, తప్పకుండా సహకారం అందించాలనేది ఇలా నా విజ్ఞప్తి. నా వంతు బాధ్యతగా అన్న ఏది అడిగినా కూడా చేస్తానని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను.